హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. అండ్ ఈరోజు ఇండస్ట్రీ రిలేషన్స్లో నెక్స్ట్ వచ్చిన టాపిక్ ఏంటంటే ట్రేడ్ యూనియన్స్ అండి. కంటిన్యూషన్లో మనకి ఏంటంటే థియరీస్ అండ్ అప్రోచెస్ చెప్పాలి అని చెప్పాను. అండ్ దెన్ నెక్స్ట్ క్లాస్లో మీకు క్లాసిఫికేషన్ ఉంటుంది, రైట్? సో థియరీస్ అండ్ అప్రోచెస్ ఇన్ ట్రేడ్ యూనియన్స్, డిఫరెంట్ యూనియన్స్ యొక్క అప్రోచెస్ ఉన్నాయి. లైక్ కార్ల్ మార్క్స్ది కానీ, లేకపోతే లెనిన్ది కానీ, గాంధీ అండ్ సర్వోదయ కానీ, ఇలా మనకి డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. చూద్దాము, రైట్? ట్రేడ్ యూనియన్స్ కాన్సెప్ట్ అనేది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అండి, మనకి ఇండస్ట్రీ రిలేషన్స్లోని వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఎంప్లాయర్స్ అసోసియేషన్ కంటే ట్రేడ్ యూనియన్స్ ఆర్ ఇంపార్టెంట్. ట్రేడ్ యూనియన్స్లో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ కూడా నేను మీకు వేరేగా సెషన్ చేసి పెడతాను, ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి. సో ఇక్కడ థియరీస్ అండ్ అప్రోచెస్ టు ట్రేడ్ యూనియన్స్లో మనకి యాంటీ క్యాపిటలిజం అప్రోచ్ ఎవరిది? కార్ల్ మార్క్స్ది. సో ఫస్ట్ ఇతనికి అన్ని కూడా రెవల్యూషనరీ థాట్స్ అనమాట, పొలిటికల్ అండ్ రెవల్యూషనరీ థియరీ ఉంటుంది బై కార్ల్ మార్క్స్. సో మార్క్సిస్ట్ ప్రకారం, థియరీ ప్రకారం ఏంటంటే కనుక లేబర్ మూవ్మెంట్ అనేది పొలిటికల్ అండ్ రెవల్యూషనరీ థియరీ. దిస్ ఓన్లీ కొన్ని లైన్స్ మాత్రమే ఇంపార్టెంట్ మనకి ఇక్కడ, అవి మాత్రమే చదవండి. ఓకే, మార్క్సిస్ట్ థియరీ ప్రకారము క్లాస్ స్ట్రగుల్ గురించి ఆయన ఆలోచిస్తారు. మార్క్సిస్ట్ గారు క్లాస్ స్ట్రగుల్ గురించి ఆలోచిస్తారు, రైట్? పొలిటికల్ రెవల్యూషనరీ థియరీ ఆఫ్ లేబర్ మూవ్మెంట్ని మార్క్సిస్ట్ థియరీ అని అంటారు. ఓకే, మార్క్సిస్ట్ థియరీ ఈజ్ నోన్ యాజ్ పొలిటికల్ రివల్యూషనరీ థియరీ ఆఫ్ లేబర్ మూవ్మెంట్. సో ఇతను దేని మీద మెయిన్గా కాన్సెప్ట్, ఏ కాన్సెప్ట్ మీద ఇతను బేస్ అవుతారు అంటే కనుక దట్ ఈస్ క్లాస్ స్ట్రగుల్. సో అతని ప్రకారం ఏంటంటే, అతని దృష్టిలోని లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఒకే ప్లేస్లోని క్రౌడ్ ఆఫ్ పీపుల్ ఎక్కడైతే ఉంటారో అక్కడే కాన్సన్ట్రేషన్ చేస్తాయి అని చెప్పేసి అంటున్నారనమాట. అండ్ వాళ్ళు ఆ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి వర్కర్ వేజెస్ గురించి, వాటి గురించి, వేతనాల గురించి వాళ్ళు ఆలోచించరు. ఓకేనా, ఎంతసేపు వాళ్ళు ప్రాఫిట్స్ గురించి ఆలోచిస్తారు అనేసి మార్క్సిస్ట్ థియరీ అనమాట. దీనిలో మనకి 2 క్లాస్ స్ట్రగుల్ ఉంటుంది. సో క్లాస్ స్ట్రగుల్ అని చెప్పాను, 2 క్లాస్ థియరీస్. ఇక్కడ బర్గోయిజస్, దట్ ఈస్ ఓనర్ ఆఫ్ ద మనీ అంటే ఓనర్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాస్ ఏంటంటే కనుక ప్రొలేటరేట్. ఓకేనా, ఫ్రీ లేబర్ మీన్స్ వర్కర్స్. సో ఇక్కడ మేనేజ్మెంట్ని ఆయన ఏమని సంబోధించారు? ఫస్ట్ క్లాస్ని బరోగీస్ అండ్ సెకండ్ వర్కింగ్ క్లాస్ దట్ ఈస్ ప్రొలేటరేట్, రైట్? సో దీనిలో ఎలా ఉంటుందంటే కనుక ఇక్కడ ఇంటలెక్చువల్స్ అవుట్ సైడ్ హెల్ప్ అనేది ఏంటి కూడాను వర్కర్స్ తీసుకోరు. ఇన్ కేసు నేను ఆ పెద్ద వర్డ్స్ రెండింటిని యూజ్ చేయను, జస్ట్ మేనేజ్మెంట్ అండ్ వర్కర్స్ అన్న వర్డ్స్ని యూజ్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ ప్రొలేటరేట్ గోస్ అంటే ఇక్కడ ఏంటి? వర్కర్స్ గోస్ త్రూ ద వేరియస్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ విత్ ఇట్స్ బర్త్. వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడాను చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే ధనిక, పేద అని 2 వర్గాలు ఉంటాయి మనకి, ధనిక, పేద. సో పేద వర్గం అనేది ఎప్పుడూ ధనికులతోని స్ట్రగుల్ అవుతూనే ఉంటుంది, రైట్? బై బర్త్ నుంచి కూడా వాళ్ళు ధనికులతోని స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. అదే ఇండస్ట్రియల్ సెక్టర్లో చూసుకుంటే మనము ఈ లేబర్ ఎవరైతే ఉన్నారో, వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిన కాన్ఫ్లిక్ట్ అంటే ఎవరికి? మేనేజ్మెంట్కి, వర్కర్కి వచ్చినటువంటి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అయితే ఉందో దానిలో ఫైనల్గా ఎవరు గెలుస్తారు? మేనేజ్మెంటే గెలుస్తుంది. ఎందుకంటే దీనిలోని వితౌట్ హెల్ప్ ఆఫ్ ద అవుట్ సైడ్ ఇంటలెక్చువల్స్. సో ఒకవేళ కనుక వాళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వస్తే బరోగిసెస్కి అండ్ ప్రొలెటరేట్కి, ఓకే, ఫైనల్గా ద బెస్ట్ పార్ట్ ఎవరికి ఉంటుందంటే మేనేజ్మెంట్కే ఉంటుంది అని చెప్పి ఆయన అంటున్నారనమాట. సో అండ్ ఆల్సో హీ బిలీవ్స్ దట్ ఎవ్రీ ట్రేడ్ యూనియన్, ప్రతి ఒక్క ట్రేడ్ యూనియన్ కూడాను ఆర్ వర్కింగ్ క్లాస్ ఏదైతే ఉందో కాన్షియస్లీ, అన్కాన్షియస్లీ పొలిటికల్ యాక్షన్ అనేది ఉండాలి. ఓకేనా, రాజకీయ పరంగా వాళ్ళకి ఎదుగుదల ఉండాలి. అలా అయితేనే వీళ్ళు సక్సెస్ అవుతారు అని మార్క్సిస్ట్ గారు అంటారు. ఓకేనా, మార్క్సిస్ట్ యొక్క నమ్మకం ప్రకారం ఏంటంటే ట్రేడ్ యూనియన్స్ ప్రతి ఒక్క ట్రేడ్ యూనియన్ కూడాను వాళ్ళ యొక్క వర్కర్స్, ఓకేనా, వర్కర్ క్లాస్ అయితే ఉందో కంటిన్యూస్గా కాన్షియస్లీ, అన్కాన్షియస్లీ వాళ్ళు దేనిలో ఇన్వాల్వ్ అయి ఉండాలండి? పొలిటికల్ యాక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. దెన్ ఓన్లీ దే విల్ అచీవ్ ద ఎకనామిక్ ఈక్వాలిటీ. ఇప్పుడు ధనికులకి, పేదలకి గల తేడా ఏమిటి? వీళ్ళ దగ్గర మనీ ఎక్కువగా ఉంటుంది అంటే ఎకానమీ వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది, ఎకానమీ వీళ్ళ దగ్గర తక్కువ ఉంటుంది. ఎప్పుడు వీళ్ళిద్దరూ ఈక్వల్ అవుతారు అంటే ఎప్పుడైతే ఈ పేదవాళ్ళు, వర్కింగ్ క్లాస్ ఏదైతే పొలిటికల్గా స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు
ఎకనామీ ఇండిపెండెన్స్ అండ్ ఎకనామీ ఈక్వాలిటీ అనేది వస్తుంది అని చెప్తున్నారు అనమాట. దట్ ఈస్ క్లాస్ స్ట్రగుల్ బై మార్క్సిస్ట్. సో ఇక్కడ మెయిన్గా అతని యాంబిషన్ ఏంటి, అతని గోల్ ఏంటి అంటే కనుక వర్కింగ్ క్లాస్ బై అచీవింగ్ పొలిటికల్ పవర్ ఓన్లీ, దెన్ ఓన్లీ ఇట్ విల్ అబాలిష్ ద క్లాసెస్ ఇన్ ద సొసైటీ. ఓకేనా, అర్థమైంది కదండి. సో దిస్ లైన్ వాజ్ ఓన్లీ ఇంపార్టెంట్. మార్క్సిస్ట్ అనగానే క్లాస్ స్ట్రగుల్ గుర్తు రావాలి, పొలిటికల్ అండ్ రెవల్యూషన్ థియరీ అని గుర్తుకు రావాలి. అండ్ ఏంటంటే పొలిటికల్లోనే పేరు ఉంది అక్కడ. ఎవరైతే వర్కింగ్ క్లాస్ ఉందో సొసైటీలోని వాళ్ళ పొలిటికల్ పవర్ ఉంటేనే వాళ్ళ యొక్క అంటే మన సొసైటీలో ఉండే క్లాస్ స్ట్రగుల్ అనేది అబాలిష్ అవుతుంది అని చెప్తున్నారు. అది అతని యొక్క అంబిషన్, రైట్. దెన్ నెక్స్ట్ వన్ లెనిన్ థియరీ. లెనిన్ థియరీలో మనకి ఏంటి ఉంటుంది, క్లాస్ స్ట్రగుల్ మనకి మార్క్సిస్ట్లో వచ్చింది. ఇక్కడ ఎకనామిక్ స్ట్రగుల్ ఉంటుంది. లెనిన్ థియరీ సేస్ దట్ ఎకనామిక్ స్ట్రగుల్ ఈజ్ ఎ కలెక్టివ్ స్ట్రగుల్ ఆఫ్ ద వర్కర్స్ ఎగెన్స్ట్ ద ఎంప్లాయీస్ ఫర్ బెటర్ టర్మ్స్ ఇన్ సేల్ ఆఫ్ దేర్ లేబర్ పవర్, రైట్. సో క్లాస్ స్ట్రగుల్ గురించి ఎందులో మనం చదువుకుంటున్నాము, కార్ల్ మార్క్స్ దగ్గర. ఎకనామిక్ స్ట్రగుల్ ఎక్కడ చదువుకుంటున్నాము, లెనిన్ గారి దగ్గర. ఓకేనా, లెనిన్ దగ్గర. లెనిన్ థియరీ ప్రకారం ఏంటంటే కనుక ఇప్పుడు ఇద్దరు క్లాసెస్ తీసుకుంటే, రైట్, ఒక మేనేజ్మెంట్, ఒక వర్కర్. ఎకనామిక్ స్ట్రగుల్ అనేది కలెక్టివ్ స్ట్రగుల్ అండి ఆఫ్ ద వర్కర్స్కి. మొత్తం వర్కర్స్ అందరూ కూడా వాట్ ఈస్ ద కామన్ స్ట్రగుల్, ఎకనామిక్ స్ట్రగుల్. ఎందుకంటే వాళ్ళకి పన్నుకి తగ్గ వేతనం అనేది లభించటం లేదు. సో ఏంటి మనకి లెనిన్ గారికి అండ్ మార్క్సిస్ట్ గారికి తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి అని అంటే కనుక సీ హియర్. సో మార్క్సిస్ట్లో మనకి ఏంటంటే కనుక పొలిటికల్ కాన్స్టిట్యూషన్ ఉండాలి, పొలిటికల్ పవర్ ఉండాలి. పొలిటికల్ పవర్ ఉండాలంటే ఓన్లీ వర్కింగ్ గ్రూప్ ఉంటే పొలిటికల్ పవర్ వస్తుందా అండి? సమ్ ఎక్స్ పర్సన్ బయట నుంచి వచ్చినటువంటి అంటే ఇంటలెక్చువల్స్, అవుట్ సైడ్ పర్సన్స్ యొక్క నీడ్ అవసరమైతే ఎంతైనా ఉంది. అది ఎవరి ప్రకారము, మార్క్సిస్ట్ ప్రకారము. అదే లెనిన్లో మనకి ఏంటి, ఎకనామిక్ స్ట్రగుల్ మీన్స్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క వేజ్ డిమాండ్స్ అవన్నీ కూడాను ట్రేడ్ యూనియన్ వాళ్ళ తరపున పోటీ చేసి అంటే పాల్గొని వాటిని వచ్చే విధంగా చూసుకోవాలి. అంటే ఇక్కడ లెజిస్లేటివ్ టర్మ్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ కరెక్ట్గా ఉండాలి, రైట్. మనకి కార్ల్ మార్క్స్లో పొలిటికల్ కాన్షియస్నెస్ ఉంటే లెనిన్ దగ్గర ఏంటంటే కనుక వీ హ్యావ్ టు థింక్ అబౌట్ వే ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్. సో వాట్ హీ డైరెక్ట్స్, లెనిన్ ఏం డైరెక్ట్ చేశారు అంటే కనుక ఇంటలెక్చువల్స్ మస్ట్ లీడ్ ద స్ట్రగుల్ ఆఫ్ వర్కింగ్ క్లాస్ నాట్ ఓన్లీ ఫర్ బెటర్ టర్మ్స్ ఫర్ ద సేల్ ఆఫ్ లేబర్ పవర్. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే మనకి ఇంటలెక్చువల్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళు కేవలం లేబర్ యొక్క వేజెస్ బెటర్ టర్మ్స్ గురించే కాదు, ఓకేనా, సోషల్ సిస్టంలో ఉండే ఏమంటారు హెచ్చు తగ్గుల్ని కూడాను వాళ్ళు అబాలిషన్ చేసే విధంగా ఉండాలి. అది లెనిన్ గారి అప్రోచ్. ఇక్కడ ఏంటంటే పొలిటికల్ కాన్షియస్ే కాదు, ఎకనామీ కూడా ఇంపార్టెంట్ అని లెనిన్ గారు చెప్పాలనుకుంటున్నారు. అర్థమైంది కదండి. సో షెల్ నాట్ బి ఏ హియర్ లెనిన్ ఒపీనియన్ ఏంటంటే కానీ షెల్ నాట్ బి ఎకనామికల్ స్ట్రగుల్, ఓకే, బట్ ఆల్సో ఏ పొలిటికల్ పవర్. దెన్ నెక్స్ట్ వచ్చేసి అప్రోచ్ మనకి ట్రేడ్ యూనియన్స్లోని మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ ఒకటి సర్వోదయ అప్రోచ్. సో యాక్చువల్గా ఇక్కడ మనకి మహాత్మా గాంధీ గారు అనగానే అతని యొక్క వెపన్స్ ఏంటి, ఒకటి సత్య అండ్ నెక్స్ట్ వన్ అహింస. సత్య అండ్ అహింస, ట్రూత్ అండ్ అహింస. సో ఇక్కడ ట్రేడ్ యూనియన్స్కి ఆయన ఫేవర్గా ఉన్నారా లేదా? ఎస్, అతను హీ ఫేవర్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ట్రేడ్ యూనియన్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, రైట్. డిఫరెంట్ ప్లేసెస్లో మీరు ట్రేడ్ యూనియన్స్ని పెట్టండి. అండ్ లేబర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. గాంధీయన్ ఎకనామిక్స్లో లేబర్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ గాంధీయన్ ఎకనామిక్స్ అండ్ ట్రేడ్ యూనియన్స్ ఫార్మేషన్ చేయండి అని చెప్పారనమాట. బట్ హియర్ ఏవైతే ట్రేడ్ యూనియన్స్ మీరు పెడతారో వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉండాలి, వైలెంట్గా ఉండాలా, నాన్ వైలెంట్గా ఉండాలా? ఇట్ షుడ్ బి నాన్ వైలెంట్, ఇట్ షుడ్ బి ట్రూత్ అండ్ ఇట్ షుడ్ బి ఆర్బిట్రేషన్. దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. సో అకార్డింగ్ టు మహాత్మా గాంధీ ప్రకారము ట్రేడ్ యూనియన్స్ అయితే ఉండాలి. ట్రేడ్ యూనియన్స్ యొక్క యాక్టివిటీస్ ఏ విధంగా ఉండాలి అమ్మా, నాన్ వైలేటివ్గా ఉండాలి, అంటే అహింస, ట్రూత్, సత్యపరంగా ఉండాలి, అండ్ ఆర్బిట్రేషన్, రైట్. అంటే ఆర్బిట్రేషన్ అంటే మధ్యవర్తిత్వం లాగా ఉండాలి. అంటే ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే మధ్యవర్తిత్వం ద్వారా వాటిని సెటిల్ చేయాలన్నమాట. సో ట్రేడ్ యూనియన్స్ అనేవి ఇక్కడ ఎవరికి సేఫ్ గార్డ్ ప్రొవైడ్ చేస్తాయి, రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ దేర్ మెంబర్స్. ట్రేడ్ యూనియన్లో ఉండే ఎంతమంది మెంబర్స్ ఉంటే అంతమందికి వాళ్ళ యొక్క సేఫ్ గార్డ్ రైట్స్ని వాటిని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ స్ట్రైక్స్ మీకు ఇంతకుముందు చెప్పాను, స్ట్రైక్స్ చేయొచ్చా? ఎస్, రీజనబుల్ స్ట్రైక్స్ అవసరమైతే చేయొచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ ఏంటి,
ఈవినింగ్ స్ట్రైక్ టైంలోనే ఒకరికొకరు సపోర్టివ్గా ఉండాలి. ఖచ్చితంగా యాజ్ పర్ గాంధీయిజం బేసిస్ మీద ఏంటంటే కనుక సత్య అండ్ అహింస ఆర్ ద బేసిస్ ఆఫ్ గాంధీయిజం. అండ్ అకార్డింగ్ టు హిమ్ యాబ్సెన్స్ ఆఫ్ దీస్ టూ ఎనీ వాక్ ఆఫ్ లైఫ్ ఇన్జస్టిస్. ఓకేనా, ఈ ఒకవేళ ట్రూత్ అంటే సత్య అహింస యాబ్సెన్స్ అయితే అంటే అవి మనం పాటించకపోతే, మనం చేసే పనిలో నిజాయితీ లేకపోతే, సత్యం అనేది లేకపోతే, అహింసాపరంగా మనం వెళ్తే మనం చేసిన పనిలో న్యాయం లేదు. దట్ ఈస్ ఇన్జస్టిస్ యాజ్ పర్ హూ గాంధీజీ. ఓకే, క్వశ్చన్స్ మీకు ఎలా వస్తాయి అంటే మరీ అంత డెప్త్గా రావు. జస్ట్ క్లాస్ స్ట్రగుల్ ఎవరు? కార్ల్ మార్క్స్. ఎకనామిక్ స్ట్రగుల్ ఎవరు? లెనిన్. సర్వోదయ అప్రోచ్ ఎవరిది? మహాత్మా గాంధీ గారిది. ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి, రైట్? సో ఏం చేశారైనా ఈ థియరీని ట్రస్టీషిప్ అంటే నమ్మకం అనేది ఉండాలి అని చెప్తున్నారు. ఈ రెండు కూడా సత్యము అహింస అనేవి కూడా రెండు అనేది మనకి ఎలా వస్తాయి అంటే కనుక ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద ట్రేడ్ యూనియన్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ట్రస్టీషిప్ థియరీ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్. సో ట్రస్టీషిప్ థియరీ అనేది మనకి ఎవరి దగ్గర వచ్చింది? మహాత్మా గాంధీ గారి దగ్గర వచ్చింది. సో ఇతని ప్రకారం ఏంటంటే కనుక his attitude towards the capital అంటే ఇక్కడ మేనేజర్స్ అండ్ ద లేబర్ వర్కర్స్ వాజ్ ప్యాటర్నలిస్టిక్. అంటే ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. సో క్యాపిటల్ బీయింగ్ ద ట్రస్టీ ఫర్ ద గుడ్ ఆఫ్ ద వర్కర్స్. అంటే ఇక్కడ ఏంటి? వర్కర్స్ పట్ల బాధ్యత కలిగి ఉండాలి క్యాపిటల్. అండ్ ఆల్సో సిమిలర్లీ వీళ్ళు కూడాను లేబర్ కూడాను క్యాపిటల్ పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అందుకని చెప్పి ఆయన ఏం చేశారంటే ఈ ట్రస్టీషిప్ థియరీని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఏంటవి? ఎక్స్ట్రా మ్యూచువల్ అండ్ ఇంట్రామ్యూరల్. ఎక్స్ట్రామ్యూరల్ అంటే ఏంటంటే కనుక పెర్సాషన్స్ ఆర్ కన్సలేషన్ ఫెయిలింగ్ అండ్ స్టేట్ లెజిస్లేషన్ ఆర్ కంపల్సరీ అడ్జుడికేషన్ ఉండాలి. ఇవి ఎక్స్ట్రా మ్యూచువల్ అంటే బయట అవుట్ సైడ్, నాట్ ఇన్ సైడ్. నెక్స్ట్ వన్ నేషనలైజేషన్. ఓకేనా, సో జాతీయకరణము. సో ఇవన్నీ కూడాను మనకి వాట్ ఆర్ ద 3 స్టెప్స్ ఇన్ ఎక్స్ట్రామ్యూరల్ యాజ్ పర్ ట్రస్టీషిప్, బికాజ్ ట్రస్టీషిప్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ మా. వన్ ఎక్స్ట్రామ్యూరల్ అండ్ ఇంట్రామ్యూరల్, రైట్? సో ఇంట్రామ్యూరల్ రోల్లో మనకి ఏంటి ఉంటుందంటే కనుక సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్. అంటే ఇంట్రా మీన్స్ ఏంటి? మనలోని మార్పు రావాలి, నాట్ ఎక్స్టర్నల్, రైట్? దట్ ఈస్ ప్రాక్టీస్ సెల్ఫ్ కంట్రోల్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ని లేదా ఏదైనా మీరు ఒక గోల్ని రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ ఇంపార్టెంట్, సెల్ఫ్ డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ సింప్లిసిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఆ మూడు కనుక మీరు దగ్గర ఉంటే ఆటోమేటిక్గా మీరు మీ గోల్కి రీచ్ అవుతారు. సో సేమ్ థింగ్ ఇంట్రామ్యూరల్ రోల్ని గాంధీ గారు ఏం చెప్పారంటే ప్రాక్టీస్ సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ ఇంపోజిషన్ సింప్లిసిటీ. ఓన్లీ దెన్ యూ విల్ ఎర్న్ ద కాన్ఫిడెన్స్ ఆన్ అదర్స్, రైట్? దిస్ ఈజ్ అబౌట్ గాంధీయన్ అప్రోచ్లో మనకి ఏంటి గాంధీయిజం ప్రకారం ఇంపార్టెంట్ చూసుకోండి. సో ట్రస్టీషిప్ అనే వర్డ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ సిడ్నీ అండ్ బెట్రెస్ వెబ్ ఏం చెప్పారు అంటే ట్రేడ్ యూనియనిజం అయితే ఉందో ఈజ్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డెమోక్రసీ ఫ్రమ్ పొలిటికల్ స్పియర్ టు ఇండస్ట్రియల్ స్పియర్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ట్రేడ్ యూనియనిజం అయితే ఏదో ఉందో వాళ్ళు ఇంక్రీజ్ ఆఫ్ వేజెస్ గురించో లేకపోతే వర్కింగ్ అవర్స్ని తగ్గించడం గురించో పాటుపడడం కాదు. రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సొసైటీ బై ఎలిమినేషన్ ఆఫ్ క్యాపిటలిస్ట్ సొసైటీ. సో ఏదైతే క్యాపిటలిస్ట్ సొసైటీలో మనకి 2 ఉంటాయి పార్ట్స్, క్యాపిటలిస్ట్ సొసైటీ అండ్ లేబర్, రైట్? వీళ్ళు ధనవంతులు, వీళ్ళు పేదవారు ఉంటారు. సో వీ షుడ్ ఎలిమినేట్ దిస్ క్యాపిటలిస్ట్ సొసైటీ సో దట్ వీ విల్ అచీవ్ దట్. That means here according to Buttress Webb, trade unionism is an extension of democracy. ఏంటా ప్రజాస్వామ్యానికి ఏంటా ఎక్స్టెన్షన్ ఫ్రమ్ పొలిటికల్ స్పియర్ నుంచి ఇండస్ట్రియల్ స్పియర్కి, రైట్? సో మెయిన్ ట్రేడ్ యూనియన్స్ గోల్ ఏంటి ఉండాలి? వేజెస్ ఇంక్రీజ్ గురించో లేకపోతే వర్కింగ్ అవర్స్ తగ్గడం గురించో వాళ్ళు గోల్ పెట్టుకోవడం కాదు. అసలు సొసైటీలోని మన సమాజంలోని క్యాపిటలిస్ట్ సొసైటీయే లేకుండా ఉండేటట్టు చూసుకుంటే దట్ ఈస్ ద గుడ్ థింగ్ ఫర్ ఎవరికి? లేబర్, రైట్? వర్కింగ్ క్లాస్కి అది గుడ్ వన్ అని ఇతను చెప్తున్నారనమాట. అంటే ట్రేడ్ యూనియన్స్ అది గోల్గా పెట్టుకోవాలి. కేవలం ట్రేడ్ యూనియన్లో ఉండే మెంబర్స్ పట్ల బాధ్యతగా ఉండి వాళ్ళ వేజెస్ని పెంచడమో లేకపోతే వర్కింగ్ అవర్స్ని తగ్గించడమో దీని గురించి కాదు, రైట్? ఈయన ప్రాఫిట్ షేరింగ్ అంటే ఈ రిజెక్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రాఫిట్ మేకింగ్ బట్ ఎంకరేజ్ ద సిస్టమ్ ఆఫ్ ప్రాఫిట్ షేరింగ్, రైట్? ఇది మీకు తెలుసు కదండి. ప్రాఫిట్ మేకింగ్ అంటే ఏంటి? వీళ్ళు ఎంతసేపు క్యాపిటలిస్ట్ సొసైటీ వాళ్ళ ప్రాఫిట్స్ గురించి ఆలోచిస్తారు, వచ్చిన ప్రాఫిట్స్ నుంచి లేబర్కి ఎలాంటి షేర్ ఇవ్వరు. సో హీ డిస్కరేజెస్ దిస్ వన్
రైట్. ప్రాఫిట్ మేకింగ్ని ఆయన సపోర్ట్ చేయలేదు. దేన్ని ఆయన సపోర్ట్ చేశారు? వచ్చిన ప్రాఫిట్ని షేర్ చేసుకోండి. దెన్ వీ కెన్ ఎలిమినేట్ దిస్ ధనిక, పేద, మిడిల్ క్లాస్ ఇవన్నీ కూడా మనం టాలరేట్ చేయొచ్చు, రైట్. సో ఎప్పుడైనా సరే మనకి సమాజంలోని చాలా గ్యాప్ ఇంకా ఉందంటే దేనికి గల కారణం? దానికి మనీ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్రెజెంట్ సొసైటీ ఆల్సో. ఓకే. సో ₹1,00,00,000 ఉన్న వ్యక్తికి నెలకి ₹10,000 సంపాదించే వ్యక్తికి ఆ గ్యాప్ అనేది ఎప్పటికీ తగ్గట్లేదు, రైట్. సో అది మీరు తగ్గించండి యాజ్ ట్రేడ్ యూనియన్స్ బట్టి. సో అకార్డింగ్ టు హిమ్ ట్రేడ్ యూనియన్ మే బి డిఫైన్డ్ యాజ్ కంటిన్యూస్ అసోసియేషన్ ఆఫ్ వేజ్ ఎర్నర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మెయింటైనింగ్ ఆర్ ఇంప్రూవింగ్ దేర్ వర్కింగ్ లైఫ్స్. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ వెబ్ ప్రకారం ఏంటంటే కనుక ఇది ట్రేడ్ యూనియన్ అన్నది మనం చదువుతున్న చాప్టర్ ఏంటి? ట్రేడ్ యూనియన్సే కదా. సో ట్రేడ్ యూనియన్ అతని ప్రకారం డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ అసోసియేషన్ ఆఫ్ వేజ్ ఎర్నర్స్. వేజ్ ఎర్నర్స్ ఏంటి? నెలసరి వేతనానికి పనిచేసినటువంటి వ్యక్తుల యొక్క అసోసియేషన్. ఎందుకు ఆ పర్పస్ అంటే ఈ వర్కింగ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కండిషన్ ఇంప్రూవ్మెంట్ కోసం పాటుపడేదే ఆ అసోసియేషనే ట్రేడ్ యూనియన్ అంటున్నారు. సో అది మనకి రావాలి అంటే, ఇది మనకి అచీవ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? explains the equal sharing of the national product. Webb as a socialist explains the equal sharing undali of the national product. So in order to achieve this object, he advocates genuine democratic control of industry undali. This line is important. Genuine democratic control of industry. అప్పుడే మనం ఇది అచీవ్ చేయగలుగుతాము. సో ఈ క్యాపిటలిస్ట్ సొసైటీ అయితే ఉందో, క్యాపిటలిజం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 3 మెథడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటి ఆ 3 మెథడ్స్? క్యాపిటలిజం ఈజ్ బేస్డ్ ఆన్ 3 మెథడ్స్. ద డాక్ట్రిన్ ఆఫ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అండ్ సప్లై అండ్ డిమాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అండ్ లివింగ్ వేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ 3 మెథడ్స్ మీద బేస్ అయి ఉంటుంది క్యాపిటలిజం అనేది. ద డాక్ట్రిన్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్, ద డాక్ట్రిన్ ఆఫ్ లివింగ్ వేజెస్ అండ్ ద వెస్టెడ్ ఇంట్రెస్ట్, రైట్. సో ఇది మనకి ఎవరు? వెబ్ ప్రకారం, సిడ్నీ అండ్ వెబ్. సో ఇక్కడ చూసుకుంటే మీరు కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక ఇతని ఫిలాసఫీ అయితే ఉందో సోషల్ రీకన్స్ట్రక్షన్ కానీ, కన్జర్వేటిజం కానీ, ఇండివిజువలిజం కానీ అండ్ కలెక్టివిజం కానీ ఇవన్నీ కూడాను ట్రేడ్ యూనియనిస్ట్ ఆర్ గైడెడ్ బై దేర్ ఫిలాసఫీస్. ఏంటి ఫిలాసఫీస్? ఇవన్నీ కూడా దేర్ ఫిలాసఫీస్ అనమాట. ఓకేనా. సో ట్రేడ్ యూనియనిస్ట్ ఖచ్చితంగా గైడ్ చేయబడాలి. అండ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద క్యాపిటలిజం విల్ డిసిపియర్. క్యాపిటలిజంలో ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా డిసిపియర్ అయిపోవాలి. ఓకే. అండ్ లివింగ్ వేజెస్ గురించి, లివింగ్ వర్కర్స్ గురించి ఉండాలి. సో ఇక్కడ మినిమమ్ ఆఫ్ లివింగ్ వేజ్ అంటే మీనింగ్ ఏంటి అంటే డిఫైన్డ్ కోటా ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, శానిటేషన్ అండ్ వేజెస్ ఫర్ ఎవ్రీ గ్రేడ్ ఆఫ్ లీజర్. ఎవ్రీ ఇండస్ట్రీలో వర్కర్స్కి లీజర్ పీరియడ్ ఉండాలి అండ్ టైం సరికి వేతనాలు ఇవ్వాలి. సో దట్ ఈస్ మినిమమ్ థింగ్స్. మనకి మినిమం కావాల్సినవి ఏంటి? టైం, ఫుడ్ అండ్ షెల్టర్ అండ్ క్లోతింగ్, ఇంతే కదా మనకు కావాల్సినవి, రైట్. సో మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ లివింగ్ వేజ్, రైట్. సో డిఫరెన్స్ బిట్వీన్ ద వెబ్ అండ్ మార్క్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక మార్క్స్లో ఏంటంటుంది? మనకి క్లాస్ స్ట్రగుల్ ఉంటుంది. సో వెబ్ బిలీవ్స్ ఇన్ పార్లమెంటరీ మెథడ్, వెరస్ మార్క్స్ బిలీవ్స్ ఇన్ స్ట్రగుల్ అండ్ రెవల్యూషన్ మెథడ్, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. వెబ్కి మార్క్స్కి తేడా ఏంటంటే హీ బిలీవ్స్ దట్ పార్లమెంటరీ మెథడ్, పిఎం. ఓకే. మార్క్స్ అంటే క్లాస్ స్ట్రగుల్. హీ బిలీవ్స్ దట్ స్ట్రగుల్ అండ్ రివల్యూషన్. ఎప్పుడు రివల్యూషన్ థాట్స్లే ఉంటాయి. అంటే విప్లవం రావాలి, అందరిలోని మార్పు రావాలి అంటారు మార్క్సిస్ట్ గారు. అండ్ ద నెక్స్ట్ పర్సన్ వచ్చేసి నెక్స్ట్ అప్రోచ్ అనొచ్చు జీడిహెచ్ కోల్. సో జీడిహెచ్ కోల్ ప్రకారం ఏంటంటే కనుక ఈ అప్రోచెస్ అన్నీ కూడా రిపీటెడ్గా చదివితేనే గుర్తుంటాయి. 1 టైం చదివితే గుర్తుండదండి. ఈవెన్ నాకైనా సరే గుర్తుండదు, రైట్. సో ఇక్కడ జీడిహెచ్ కోల్లో ప్రకారం ఏంటంటే యూనియన్ కంట్రోల్ ఆఫ్ ఇండస్ట్రీ థియరీ. సో మనకి ఇచ్చిన ఎగ్జామ్లోని యూనియన్ కంట్రోల్ ఆఫ్ ఇండస్ట్రీ థియరీ అనగానే మనకి జీడిహెచ్ కోల్ గుర్తుకు రావాలి. సో 1913లో ఆయన ఒక బుక్ రాశారు. ఆ బుక్ పేరేంటంటే ద వరల్డ్ ఆఫ్ లేబర్. సో ఇక్కడ ఏంటి యూనియన్ కంట్రోల్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే ఏంటి? యూనియన్ కంట్రోల్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ పట్ల కంట్రోల్ అనేది ఎవరికి ఉండాలి? యూనియన్కి. అంటే వర్కర్స్కి కేవలం శాలరీస్ తీసుకొని ఆ టైంకి ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసుకొని వెళ్ళిపోవడం కాదు. ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఇండస్ట్రీలో పార్ట్నర్షిప్ ఉండాలి. అది ఆయన యొక్క జీడిహెచ్ కోల్ యొక్క గారి ముఖ్య ఉద్దేశం, రైట్. ఆయన రాసిన బుక్ ఏంటంటే ద వరల్డ్ ఆఫ్ లేబర్. ద వరల్డ్ ఆఫ్ లేబర్ వాజ్ రిటన్ బై జీడిహెచ్ కోల్.
ఓకే, సో హీ ఈజ్ నాట్ ఎయిమ్ ఎట్ మీర్లీ వేజెస్, ఓకేనా, వేజెస్ మాత్రమే కాదు బట్ ఆల్సో కంట్రోల్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ పార్ట్నర్షిప్ విత్ స్టేట్, ఓకేనా. ఖచ్చితంగా వాళ్ళకి అందులోని భాగస్వామ్యం అనేది ఉండాలి. బికాస్ ఎందుకంటే కనుక ట్రేడ్ యూనియన్ హ్యాస్ టు ప్లే ఎకనామిక్ రోల్ ఆఫ్ ద కపుల్డ్ విత్ పొలిటికల్ దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, బట్ అందరూ కూడా మేజర్ రోల్ని ట్రేడ్ యూనియన్ కానీ ఎంప్లాయర్స్ గవర్నమెంట్ అందరూ కూడా మేజర్ రోల్ని ప్లే చేస్తారు. వీళ్ళందరూ కరెక్ట్గా ఉంటేనే మనకి ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది, రైట్. సో ఇక్కడ ట్రేడ్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం వేజెస్కి మాత్రమే కాదు, ఇండస్ట్రీలో కంట్రోల్ ఆఫ్ ఇండస్ట్రీని కూడాను అంటే పార్ట్నర్షిప్ పరంగా కూడాను వాళ్ళకి భాగస్వామ్యం ఉండాలి అని జీడీహెచ్ కోల్గా చెప్తున్నారు, ఓకేనా. సో ఇక్కడ మనకి మార్క్స్కి మళ్ళీ జీడీహెచ్ కోల్కర్కి డిఫరెన్స్ ఏంటి, వెబ్కి ఉన్న మార్క్స్కి డిఫరెన్స్ ఏంటి, వెబ్ పార్లమెంటరీ మెథడ్లో అప్రోచ్ అవుతారు, మార్క్సిస్ట్ రివాల్యూషనరీ మెథడ్లోని అప్రోచ్ అవుతారు. సో డిఫరెన్స్ విత్ మార్క్స్ అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ యూనియనిజం ఈజ్ ఎ క్లాస్ స్ట్రగుల్ అండ్ ద అల్టిమేట్ ఈజ్ ద కంట్రోల్ ఆఫ్ ఇండస్ట్రీ బై లేబర్. సో ఇక్కడ ఖచ్చితంగా అల్టిమేట్గా ఇండస్ట్రీ యొక్క కంట్రోల్ అనేది లేబర్ దగ్గర ఉండాలి, ఓకే. ఇట్ షుడ్ నాట్ ఎ రివాల్యూషన్. ఇది రివాల్యూషన్ అయితే మళ్ళీ ఎవరు, మార్క్స్, ఓకే. సో ఎవరు మనకి జీడీహెచ్ కోల్గా ఏం చెప్తున్నారంటే, జీడీహెచ్ కోల్ కంట్రోల్ ఆఫ్ ఇండస్ట్రీ బై లేబర్ ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి ఎ రివాల్యూషన్ మెథడ్ దట్ వాజ్ ప్రొడక్టెడ్ బై మార్క్సిస్ట్ ఓన్లీ. ఇక్కడ ట్రేడ్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండస్ట్రీని ఎలా రన్ చేస్తున్నారు అని ఐడెంటిఫై చేయాలి, రాదర్ దెన్ హౌ టు మెయింటైన్ ద స్టేట్, ఓకే. ఇక్కడ స్టేట్ అంటే లైక్ ప్రభుత్వం అనమాట. సో ప్రభుత్వాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది పక్కన పెడితే ఇండస్ట్రీని ఎలా రన్ చేస్తున్నారు అనేది ఆలోచించాలన్నమాట యాజ్ పర్ జీడీహెచ్ కోల్, ఓకేనా. రిమెంబర్ దిస్ వన్, యూనియన్ కంట్రోల్ ఆఫ్ ఇండస్ట్రీ థియరీ. యూనియన్ కంట్రోల్ ఆఫ్ ఇండస్ట్రీ థియరీ ఎవరు చెప్పారు, మార్క్సిస్టా, లెనిన్నా, గాంధీనా, జీడీహెచ్ కోలా, లేకపోతే ఫ్రాంక్లినా, ఇలా కొంతమంది పేర్లు వస్తాయి అనమాట. సో ఈ బోల్డ్గా ఉన్న వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఓకే. అండ్ నెక్స్ట్ వన్, ఈ స్లిచ్చర్ది ఇండస్ట్రియల్ జ్యూరిస్ప్రుడెన్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ సిస్టమ్ ఆఫ్ ఇండస్ట్రియల్ జ్యూరిస్ప్రుడెన్స్ కోసం అయితే ఆలోచిస్తారు, ఓకే. సో హియర్ ద థియరీ ఆఫ్ వాట్ హీ ప్రొపోనెడ్, ఏంటి అతని యొక్క ఏదంటే థియరీ ఆఫ్ ఇండస్ట్రియల్ జ్యూరిస్ప్రుడెన్స్. సో ఈ వర్డ్ వస్తే కనుక మనం ఈ వ్యక్తి పేరుని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఓకే. సో ఇక్కడ కలెక్టివ్ బార్గెనింగ్ అనేది ఉండాలి. ఇఫ్ ఇండివిజువల్స్ ఫెయిల్ ఇన్ బార్గెనింగ్లో వాళ్ళు ఫెయిల్ అయితే కనుక విత్ ఎంప్లాయీస్ ఫర్ ప్రొటెక్టింగ్ దేర్ ఇంట్రెస్ట్ వి గో జ్యూరిస్డిక్షన్, ఓకే. దట్ ఈస్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ వన్, రాబర్ట్ ఫ్రాంక్లిన్ హోక్సే ప్రకారం ఏంటంటే సోషల్ సైకలాజికల్ అప్రోచ్. సో ఇక్కడ ఏంటంటే కనుక రాబర్ట్ ఫ్రాంక్లిన్ హూక్సే ప్రకారము అతని బుక్ ఉంది, ట్రేడ్ యూనియనిజం అనే ఒక బుక్ ఉంది. సో దీనిలో ఏం చెప్పారంటే కనుక దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బుక్ ఆర్ ది గ్రేటెస్ట్ స్టడీ అబౌట్ ద ఆర్గనైజ్డ్ లేబర్. అండ్ ఇతని ప్రకారం ఏంటంటే, ఇతని ఐడియాలజీ ప్రకారం ఏంటంటే కనుక ఫంక్షనల్ టైమ్ ఆఫ్ లేబర్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందంటే కనుక బిజినెస్ యూనియనిజం ఉంటుంది, ఫ్రెండ్లీ అండ్ అప్లిఫ్ట్మెంట్ యూనియనిజమ్స్ ఉంటాయి, రివాల్యూషనరీ యూనియనిజం ఉంటుంది, ట్రేడ్ యూనియనిజం ఓకే అన్నది ఎవరి బుక్ అండి, రాబర్ట్ ఫ్రాంక్లిన్ హోక్సే. సో ఇతని ప్రకారం ఏంటంటే కనుక ఇతని ఐడియాలజీ ప్రకారము ఫంక్షనల్ టైప్ ఆఫ్ లేబర్ ఆర్గనైజేషన్స్ విల్ బి బిజినెస్ యూనియన్ అండ్ ఫ్రెండ్లీ ఆర్ అప్లిఫ్ట్మెంట్ యూనియన్ అండ్ రివాల్యూషనరీ యూనియన్ అండ్ ప్రెడేటరీ యూనియనిజం అండ్ డిపెండెంట్ యూనియనిజం. సో ఇక్కడ మనకేంటే కనుక దిస్ ఈజ్ బిజినెస్ అండ్ రివాల్యూషనరీ ప్రెడేటరీ. సో 1 by 1 ఒక్కొక్కటి కూడా చెక్ చూద్దామండి. బిజినెస్ యూనియనిజంలో ఎలా ఉంటుందో చూద్దాం, రైట్. సో వాట్ ఈస్ ద మెయిన్ నేమ్ ఆఫ్ దిస్ బిజినెస్ యూనియనిజం అంటే కనుక బిజినెస్ యూనియనిజం ఈజ్ ఎ ఎకనామిక్, దట్ మీన్స్ ఎకనామిక్ టర్మ్స్. ఇక్కడ ఏంటి, హయ్యర్ వేజెస్, షార్ట్ అవర్స్ ఉండాలి, తక్కువ కాల పరిమితి తక్కువగా ఉండాలి అండ్ బెటర్ వర్కింగ్ కండిషన్స్ ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ బిజినెస్ యూనియనిజం. ఇక్కడ బిజినెస్ యూనియనిజం అంటే ఏంటో తెలుసుకోండి చాలు, రిమైనింగ్ అన్నీ కూడా అవసరం లేదు. హయ్యర్ వేజెస్ ఉండాలి, స్టార్ట్ వర్క్ ఉండాలి అండ్ వర్కింగ్ కండిషన్స్ బాగుండాలి, ఓకే. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ బిజినెస్ యూనియనిజం. అండ్ అప్లిఫ్ట్మెంట్ యూనియనిజం, ఫ్రెండ్లీ అంటే ఇక్కడ ఏంటి, ఐడియలిస్టిక్ వన్ in nature and aspires to elevate the moral, intellectual and social life and cultural of the workers and advocates a plan for social resurgence. సో ఇక్కడ ఫ్రెండ్లీ నేచరు, అప్లిఫ్ట్మెంట్ యూనియనిజం అంటే ఏంటంటే ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు అమెరికన్ మోడల్, రైట్. ఈ మోడల్లో మనకి ఎలా ఉంటుందంటే కలెక్టివ్ బార్గెనింగ్ అనేది ఉంటుందన్నమాట, బోత్ వర్కర్స్కి అండ్ మేనేజ్మెంట్కి, ఓకే. అండ్ రివల్యూషనరీ యూనియనిజంలో ఎలా ఉంటుంది, రివల్యూషనరీ యూనియనిజంలో లైక్ మార్క్సిస్ట్ ప్రకారం ఉంటుంది, రైట్. అంటే సో ఇది మనకి సోషలిస్ట్ అప్రోచ్ అనమాట. రివల్యూషనరీ యూనియనిజం ఆర్ సోషలిస్టిక్ యూనియనిజం ఇక్కడ ఏంటంటే క్యాపిటలిస్ట్ సిస్టమ్కి బదులు సోషల్ సిస్టమ్స్ని మనం రీప్లేస్ చేయాలి,
అది ఇలా ఏది మెథడ్ని యూజ్ చేసుకోవాలి, పొలిటికల్ పవర్. సో రివాల్యూషనరీ యూనియనిజం అంటే మనకి వెంటనే మార్క్సిస్ట్, యాక్చువల్గా మార్క్సిస్ట్ ప్రకారం, బట్ ఈ దిస్ వన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ రాబర్ట్ హుక్సే, రైట్. సో రివాల్యూషనరీ యూనిజం ఎలా ఉంటుంది అంటే సోషలిస్టిక్ యూనిజం అప్రోచ్ ఉంటుంది. సో అంటే ఇక్కడ సోషలిస్టిక్ యూనిజంని మనం క్యాపిటలిస్ట్ సిస్టంలోకి రీప్లేస్ చేయాలి. ఓకే, ఏ మెథడ్ని యూజ్ చేసుకోవాలి, దానికోసం పొలిటికల్ యాక్షన్ని, పొలిటికల్ మెథడ్ని యూజ్ చేసుకోవాలి అని అంటున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక రివాల్యూషనరీ యూనియన్ ఏదైతే ఉందో దట్ క్యాన్ బి డివైడ్ ఇంటూ పొలిటికల్ యూనియన్ అండ్ సోషలిస్ట్ యూనియన్. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ predatory unionism. Predatory means what? Does not subscribe to any ideology. వాళ్ళకంటూ స్పెసిఫిక్గా ఐడియాలజీ ఏంటో ఏముండదు, జస్ట్ ఇట్ అడాప్ట్స్ అండ్ మెథడ్ దట్ సూట్స్ ఇట్స్ సెల్ఫిష్ నీడ్స్. సో వాళ్ళకి అవసరమైనటువంటి మెథడ్ని వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారనుకోండి, మీకు నచ్చింది మీరు చేస్తారనుకోండి, ఓకే, దట్ ఈస్ యువర్ సెల్ఫిష్నెస్ ఆర్ నాట్, రైట్. మీరు ఎవరి ఐడియాలజీకి లేకపోతే ఎవరి యొక్క ఆలోచనని వాటిని మీరు ఆచరణలో పెట్టరు. దట్ ఈస్ ప్రిడేటరీ యూనియనిజం. ప్రిడేటరీ యూనియనిజం అంటే ఏంటి, ఎవరి యొక్క ఐడియాలజీని వీళ్ళు ఫాలో అవ్వరు, వాళ్ళు నచ్చినటువంటి వాళ్ళ యొక్క ఐడియాలజీని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, సెల్ఫిష్ నీడ్స్ బట్టి ఉంటుందన్నమాట అది. అండ్ నెక్స్ట్ డిపెండెంట్ యూనియనిజంలో ఎలా ఉంటుందంటే పేరులోనే ఉంది. దట్ మీన్స్ వాట్, ఇండిపెండెంట్ యూనియనిజం ఉండడం కోసం ఎంప్లాయర్సే ఇనిషియేట్ చేస్తారన్నమాట డిపెండెంట్ యూనియనిజంని, రైట్. దట్ మీన్స్ ఇక్కడ ఏంటంటే he also recognized the fifth functional type. What is that? Dependent unionism, okay, whose existence is dependent wholly or large part upon the other unions or upon employers. సో ఏదైతే మనకి ట్రేడ్ యూనియన్ ఉందో అది కంప్లీట్గా ఎంప్లాయర్స్ మీద డిపెండ్ అయి ఉంటే దాన్ని డిపెండెంట్ యూనియనిజం అంటారు. అంటే ఎంప్లాయర్సే ఇనిషియేట్ చేస్తారు ఈ యూనియన్ని, ట్రేడ్ యూనియన్ని ఎంప్లాయర్సే ఇనిషియేట్ చేస్తారు. ఏ పర్పస్ కోసం? డిసిప్లిన్ అంటే డిస్ప్లేసింగ్ ద ఇండిపెండెంట్ యూనియనిజమ్స్ లేకుండా ఉండడం కోసం ఎంప్లాయర్సే ఏం చేస్తారంటే ట్రేడ్ యూనియన్స్ని పాస్ చేస్తారు. సో దీన్నే మనం ఏమంటారంటే కంపెనీ యూనియనిజం అని కూడా అనొచ్చు, ఓకేనా. ఇలా మనకి బిజినెస్ యూనియనిజం అని, సోషలిస్ట్ రివాల్యూషనరీ యూనియనిజం అని, ప్రెడేటరీ అని, డిపెండెంట్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఫ్రాంక్. సో ఫ్రాంక్ వచ్చేసి ఏంటి, రెబెలిన్ థియరీ అండ్ క్యాపిటలిస్ట్ అప్రోచ్. యాంటీ క్యాపిటలిస్ట్ ఎవరిది మనకి, మార్క్సిస్ట్, యాంటీ క్యాపిటలిజం, రైట్. రెబెలియన్ థియరీ అండ్ క్యాపిటలిస్ట్ అప్రోచ్ మనకి ఎలా ఉంటుంది, ఫ్రాంక్ది అనమాట. సో అకార్డింగ్ టు హిమ్ యూనియన్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ రియాక్షన్ టు ఎలినేషన్ అండ్ లాస్ ఆఫ్ కమ్యూనిటీ ఇన్ ఇండివిజువలిస్టిక్ అండ్ అన్ఫీలింగ్ సొసైటీ. సో ఇతని ప్రకారం ఏంటి, మనకి క్యాపిటలిస్ట్ అప్రోచ్ అంటే ఏంటి మీకు వెంటనే గుర్తుకు రావాలి, వాళ్ళు సొసైటీ గురించి ఆలోచిస్తారా, ఆలోచించరు. సో ఇక్కడ ట్రేడ్ యూనియన్స్ అకార్డింగ్ టు హిమ్ యూనియన్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ రియాక్షన్ టు ఎలినేషన్ అండ్ లాస్ ఆఫ్ కమ్యూనిటీ. ఓకే, ఎలాంటి కమ్యూనిటీ ఇక్కడ ఉండదు, జస్ట్ లాస్ ఆఫ్ కమ్యూనిటీ ఇన్ అన్ ఇండివిజువల్ ఫామ్లా ఉంటుంది. అండ్ దేర్ ఇస్ నో ఫీలింగ్ అబౌట్ సొసైటీ, రైట్, బికాస్ దట్ ఈస్ ద రిబెలియన్ గ్రూప్. సో ఇక్కడ ఎంతసేపు ఉన్న ప్రాఫిట్స్ గురించి ఆలోచిస్తారు, సొసైటీ గురించి వీళ్ళు, సొసైటీలో ఉన్న లేబర్ గురించి వీళ్ళేమీ ఆలోచించరు. సో ఇది మనకి క్యాపిటలిస్ట్ అప్రోచ్ అండి. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్రాంక్. అండ్ నెక్స్ట్ వన్, వీళ్ళంతా కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ రీడ్ ఇట్ ఏంటి అని చెప్పేసి. మెయిన్గా మనకి వెబ్, జీడిహెచ్ కోలు, మార్క్సిస్టు, లెనినో, గాంధీయన్ అప్రోచ్ మీద క్వశ్చన్స్ వస్తాయి, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ మైకెల్ ఎకనామిక్ ప్రొటెక్షన్ థియరీ అండ్ సైమన్ థియరీ ఆఫ్ మోనోపాలిస్టిక్ యాంటీ డెమోక్రటిక్ అండ్ ట్రేడ్ యూనియనిజం. అండ్ నెక్స్ట్ వన్ పర్లమన్స్ థియరీ. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు రిజెక్ట్ చేశారు ఈ థియరీ ప్రకారం అంటే కనుక దే రిజెక్ట్ ద క్లాస్ కాన్షియస్నెస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్. సో సింపుల్ థింగ్స్ ఇవి చదివితే మీకు అర్థమైపోతుంది. జస్ట్ కామన్స్ అనే వ్యక్తి ఎన్విరాన్మెంట్ థియరీ ఎలా ఉంది, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ మైకెల్, ఓకేనా, యొక్క ఎకనామిక్ ప్రొటెక్షన్ థియరీ ఏ విధంగా ఉంది, అండ్ సైమన్స్ యొక్క థియరీ ఎలా ఉంది ఏంటని చదవండి, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ డిఫరెంట్ థియరీస్ అండ్ అప్రోచెస్ ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్.